హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అలీ అకాడమీ. దిస్ ఇస్ డాక్టర్ అలీ, పాలిటీ ఫేమ్, హైదరాబాద్. మిత్రులారా, మరొక్కసారి డాక్టర్ అలీ సార్ విద్యార్థులు గ్రూప్ 2లో ప్రబంధం సృష్టించారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇంకో మాటలో చెప్పాలంటే మీ అందరికీ తెలుసండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 డిసెంబర్ 2024న పేపర్ 1, పేపర్ 2 అయితే పూర్తి అయ్యాయి. అయితే పేపర్ 1, 2లో వచ్చినటువంటి పాలిటీ ప్రశ్నలు ఏవైతున్నాయో వాటితో నా క్లాస్ విన్నటువంటి, అది ఆన్లైన్ కావచ్చు, అది ఆఫ్లైన్ కావచ్చు, విన్నటువంటి విద్యార్థులు ఒక ఆట ఆడుకున్నారు అని చెప్పి కూడా నేను చెప్పడానికి గర్వపడుతున్నాను. చాలామంది విద్యార్థులు సుమారుగా ఒక 50-60 మంది ఫోన్ చేశారు. దాదాపుగా 150-200 మంది కనీసం వాట్సాప్లో మెసేజ్ చేశారు. సార్, చాలా సంతోషంగా ఉంది, మేము పర్ఫెక్ట్గా చేసినటువంటి పేపర్ అందులో పాలిటీ మాత్రమే సార్, మిగతావి మాకు చాలా బిట్ల మీద సందేహం ఉంది, కానీ పార్టీలో మాత్రం కాన్ఫిడెంట్గా పెట్టొచ్చాం సార్ అని చెప్పి అన్నారు. చాలా సంతోషం అండి. అందరికీ దసరా పండుగ వస్తుంది, సంక్రాంతి వస్తుంది, ఇప్పుడు డిసెంబర్ 25కి క్రిస్మస్ వస్తుంది, మళ్ళీ సంక్రాంతి వస్తుంది. కానీ అదేంటో నాకు వాటన్నిటికంటే ముందే పండుగలు వస్తున్నాయి. అది ఏ రూపంలో అంటే, నేను బోధించిన నా విద్యార్థి సమూహాలు నాకు ఫోన్ చేసి ప్రశంసిస్తుంటే, వాళ్ళ ఆనంద భాష్పాలు వ్యక్తం చేస్తుంటే నాకు అవే చప్పట్లు దుప్పట్లుగా మారుతున్నాయి అని చెప్తున్నాను. మిత్రులారా, అయితే ఇదంతటికీ కారణం ఏంటంటే, నేను ఎప్పుడు కూడా వాస్తవంగా గత పోటీ పరీక్షల్లో జరిగినటువంటి ప్రశ్న పత్రాలని ఎప్పుడు సేవ్ చేసుకుంటాను. ఎలా వచ్చింది, ఏ రకంగా అడిగారు, ఈ కోణాన్ని ఎప్పుడైతే ఒక ఫ్యాకల్టీ అర్థం చేసుకుంటాడో, ఆ కోణాన్ని ఎప్పుడైతే స్వీకరించగలుగుతాడో భవిష్యత్తుని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే నాకు ప్లస్ పాయింట్. ఇప్పటివరకు జరిగినటువంటి ప్రతి పరీక్షలో నేను బోధించినటువంటి, అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా, బ్రహ్మాండంగా విజయం సాధిస్తున్నారు పాలిటీ పరంగా. భవిష్యత్తులో కూడా మీరందరూ విజయం సాధించాలంటే ఇక ఆలస్యం చేయకుండా అలీ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకోసం కొన్ని ఉచిత వీడియోలు పెట్టాను, వినండి. నచ్చితేనే పర్చేస్ చేయండి. ఇంకా బాగా నచ్చితే మీ మిత్రులందరూ షేర్ చేయండి. నచ్చకపోయినా నచ్చలేదని చెప్పండి, నేను దాన్ని స్వీకరిస్తాను. స్వీకరించే శక్తి కూడా నాకు ఉంది. మీకు ఎలాంటి సందేహాలున్నా నేరుగా నాతో మాట్లాడుకోవాలనుకుంటే ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. 9494228002 ఈ నంబర్కి ఎప్పుడు కాల్ చేసినా నేరుగా నేనే మాట్లాడతాను. మిత్రులారా, ఇవాళ జరిగినటువంటి ఏదైతే ఆ ప్రశ్నపత్రం ఉందో దానికి సంబంధించిన క్వశ్చన్స్ నేను మీకు ఒక ప్రామాణికంగా చెప్తాను. మీరు ఫైనల్కి వరకు కూడా వేచి చూడాల్సిన పని లేదు. మీరు తెలుసుకోండి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి పాలిటీ అనేటువంటి సబ్జెక్ట్లో. దీన్ని నేను ఇప్పుడు చెప్తాను. ఎక్కువ టైం తీసుకోనండి, వీలైనంత తక్కువ టైంలో మీకు చెప్తాను. జాగ్రత్తగా ఒక్కసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేయండి. చూడండి, ఒక్కొక్క దాని గురించి చెప్తాను. దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఈ లింక్ని వేరే వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేస్తారు. ఇదొక్కటి నాకు సహకరించండి. తప్పకుండా మీకు అందరికీ ఈ వీడియో నచ్చుతుంది. ఎందుకంటే ఆ కీ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ కీ వింటున్నప్పుడు నా క్లాసులో ఉన్నటువంటి విద్యార్థి బృందాల సమూహాలు అందరూ కూడా ఎస్, ఫలానా సమయంలో ఫలానా చోట అలీ సార్ చెప్పింది ఎస్ యాజ్ ఇట్ ఈస్గా దిగింది అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను ఒక్కొక్క దాని గురించి నేను తీసుకుంటానండి. రైట్, చూడండి. మొదటి ప్రశ్న నేను ఏం తీసుకుంటున్నానంటే, 20 నవంబర్ 2023న తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో సాధించిన ఓట్ల శాతం ఆధారంగా రాజకీయ పార్టీలను ఆరోహణ క్రమంలో అమర్చండి అన్నారు. అంటే అత్యధిక ఓట్లు సాధించినటువంటి పార్టీలని ఆరోహణ క్రమంలో అమర్చండి. ఒకటండి, ఇక్కడ ఏమి లేదు, చాలా ఈజీ ఆన్సర్. ఫస్ట్, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఏం చేయండి అంటే, ఆ కాంగ్రెస్ పార్టీని ఫస్ట్ ఎంచుకోండి. చూడండి, ఏ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్, ఐఎన్సి ఇది ఉంది. ఇప్పుడు ఏ నుంచి స్టార్ట్ అయ్యే పార్టీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏ ఇక్కడ ఉంది అది చూసుకోవాలి. ఏ ఇక్కడ ఉందా, లేదు, తీసేయండి. ఇక్కడ ఉందా, లేదు, తీసేయండి. ఇక్కడ ఉందా, లేదు, తీసేయండి. ఏ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, మొదటి ఆప్షన్ దగ్గర. చూడండి, ఏ ఫస్ట్, ఆ తర్వాత సి వచ్చింది, భారత రాష్ట్ర సమితి, బిఆర్ఎస్ కరెక్టేనండి. బి ఇగో భారత జనతా పార్టీ, ఇది కరెక్టేనండి. డి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే సిపిఐ. అయిపోయింది. ఒక్కటే ఆప్షన్తో నీకు ఆన్సర్ వచ్చేసింది. అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుసుకుంటే నీకు జస్ట్ ఒకే ఒక ఆప్షన్తో నువ్వు ఆన్సర్ రాబట్టగలిగావు.
నువ్వు స్ట్రెస్ గురి కాకుండా ఇది ఆన్సర్ చేయగలిగితే సింపుల్గా 1 సెకండ్ నువ్వు ఆన్సర్ చేయొచ్చు. ఇంకోటి చూడండి, రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్ ACBD. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక చూడండి, మార్చి 2024 నాటికి ప్రతి రాష్ట్రంలోని అసెంబ్లీ సీట్ల సంఖ్య ఆధారంగా క్రింది రాష్ట్రాలను ఆరోహణ క్రమం, అంటే అసెంబ్లీ సంఖ్యను బట్టి ఆరోహణ క్రమం చెప్పి అన్నారు. మీరు అర్థం చేయండి, నేను ఆఫ్లైన్లోనైనా ఆన్లైన్లోనైనా ప్రతి సందర్భంలో నొక్కి చెప్తాను నానా, ఈ దేశంలో 70 స్థానాలు కలిగినటువంటి విధాన సభలు 2 ఉన్నాయి. ఒకటి ఉత్తరాఖండ్ అంట, 2 ఢిల్లీ అంటుంటా. అందుకే ఇక్కడ చూడండి ఉత్తరాఖండ్ 70. ఆ తర్వాత నాన్న జార్ఖండ్ అనేటువంటిది కరెంట్ ఇష్యూ కాబట్టి అక్కడ ఈ మధ్య జరిగింది కాబట్టి అడిగాడు 81 సీట్లు. ఛత్తీస్గఢ్ కూడా పదే మీకు చెప్తుంటా 90 స్థానాలున్న విధాన సభలు 3, అది ఛత్తీస్గఢ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ కాబట్టి ఛత్తీస్గఢ్ 90. తెలంగాణ 119, అస్సాం 126. వాడు ఎంత తెలివి అంట, తెలివి తక్కువ పనియా, అసలు ఎగ్జామినర్ ఎవరు, నాకు ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేసింది ఎవరో కానీ ఇంకా మనకి అద్భుతమైన క్వశ్చన్ పేపర్ తయారు చేయొచ్చు. కాబట్టి మిత్రులారు ఇక్కడ చూడండి, వాడు ఆరోహణ క్రమం అని చెప్పి కింది నుంచి స్టార్ట్ చేసాడు. ఉత్తరాఖండ్ నుంచి స్టార్ట్ చేయాలి. 70, 81, 90, 119, 126. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 70 ఉత్తరాఖండ్ ఉంది. ఉత్తరాఖండ్ సంబంధించి 70 ఈ ఎక్కడ ఉంది చూడండి, ఈ స్టార్ట్ ఎక్కడ నుంచి ఉంది, ఇక్కడ ఉందా స్టార్ట్ లేదు, ఆ తర్వాత ఇక్కడ ఉందా స్టార్ట్ లేదు, కాబట్టి ఈ నుంచి స్టార్ట్. ఇప్పుడు ఈ తర్వాత ఎవరు, జార్ఖండ్ డి రావాలి. ఇక్కడ డి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వచ్చింది, డి వచ్చింది, అంటే 2 కూడా కరెక్టే. నెక్స్ట్ ఎవరు రావాలి, సి రావాలి. ఇగో ఇక్కడ సి వచ్చిందా, రాలే, ఇది కొట్టేయండి. ఇప్పుడు రైట్ ఆన్సర్ 3, అంటే EDCBA. ఇగో ఇలా అడిగాడండి చూడండి, 70, 81, 90, 119, 126. ఇగో ఈ రకంగా అడిగాడు కాబట్టి మిత్రులారా, ఇగో ఈ రకంగా మీరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో ప్రశ్న తీసుకుందాం. రైట్, క్రింది వారిలో నవంబర్ 2024లో నూతనంగా నియమించబడిన ఎవరు అంటున్నారు. నిజంగా ఈ పేపర్ ఎప్పుడో తయారు చేసిందని అందరు అనుకున్నారు, కానీ దిమ్మ తిరిగే పేపర్ ఏంటంటే లేటెస్ట్ క్వశ్చన్ పేపర్ అండి. ఈ మధ్య కాలంలోనే తయారు చేసినటువంటి క్వశ్చన్ పేపర్ అని చెప్పి గమనించండి. అంటే దాన్ని బట్టి ఎందుకంటే వాస్తవంగా 2024 నవంబర్ 21వ తారీఖున నూతన కాంగ్ వచ్చాడు. అతని పేరే సంజయ్ మూర్తి. డైరెక్ట్ క్వశ్చన్ సంజయ్ మూర్తి అంటే గిరీష్ చంద్ర ముర్ము ప్లేస్ లో వచ్చింది సంజయ్ మూర్తి కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్. ఇది నేను రీసెంట్ గా యూనిక్ స్టడీ సర్కిల్లో లేటెస్ట్ గా చెప్పినటువంటి అంశం, రాజ్యాంగబద్ధ సంస్థల్లో షేర్ చేసుకున్నాం. రైట్, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, భారతదేశ రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహాదారుడు. సో ఇక్కడ రాజ్యాంగ సలహాదారుడు అనేటువంటిది డైరెక్ట్ క్వశ్చన్ అండి, గందరగోళం లేదు. ఒకటే విషయంలో బిఎన్ రావు, బెనగల నరసింహారావు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, క్రింది వాక్యంలో ఏది ఒప్పు, అంటే సరైన దాన్ని గుర్తించండి అన్నాడు. ఇక్కడ ఏది సరైనది అని చెప్పినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, సరి అయినది అంటున్నాడు కాబట్టి ఫస్ట్ ఇక్కడ సరైనది. కానీ నేను ఇక్కడ 3వ చదువుతున్నా, భారత రాష్ట్రపతి ఏప్రిల్ 2024లో శ్రీమతి ఎం భార్గవ్ సేవలత అంటే ఒక మహిళా న్యాయమూర్తి నియమించారని చెప్పించాడు 2024లో అంట. యాక్చువల్గా భారత సుప్రీంకోర్టుకు చివరిసారిగా మహిళా న్యాయమూర్తి నియామకమైంది 31 ఆగస్టు 2021. ఆ తర్వాత ఎవరు రాలేదు. అంటే దీన్ని బట్టి ఏంది, 2024లో ఒక్క మహిళా న్యాయమూర్తి రాలేబడితే తప్పు, ఇది సరైనది కాదు. ఇప్పుడు ఇది ఎక్కడెక్కడ ఉందో అవి కొట్టేయండి. ఈ తప్పును ఒకటి గుర్తించావు కాబట్టి ఎక్కడ ఉందో గుర్తించండి. సి ఏడుంది, ఇక్కడ ఉంది, ఇది కొట్టేయండి. సి ఇంకెక్కడుంది, 1 దగ్గర ఉంది, కొట్టేయండి. ఇంకెక్కడుంది, 3 దగ్గర ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే సి ఎక్కడున్నా అది తప్పు కాబట్టి దాన్ని గుర్తించకండి. ఇక మిగిలింది దగ్గర సి లేనిది 2, అంటే బి సరైనది. చూడండి ఒకసారి ఏముంది, శ్రీమతి సుధామూర్తిని మార్చి 2024లో భారత రాష్ట్రపతి రాజ్యసభ నామినేట్ చేశారు. ఎవరు కాదన్నారు, నిజమే. అంతర్జాతీయ మహిళా దినోత్సవమైనటువంటి మార్చి 8వ తారీఖున సుధామూర్తి గారిని నామినేట్ చేశారు. సుధామూర్తి మీ అందరికీ తెలియని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ అత్తగారు కాబట్టి ఆమె నియమించారు. అలాగే శ్రీమతి సుధామూర్తి కన్నడ భాష రచయిత్రి. ఎగ్జాక్ట్లీ ఆమె జన్మించిందే కర్ణాటక ప్రాంతం, కర్ణాటక రాష్ట్రం కాబట్టి అది కూడా నిజమే. అంటే ఇక్కడ ఏబి సరైనవి కాబట్టి ఇలా. అంటే దీంట్లో సుప్రీంకోర్టుకు 2024లో మహిళా న్యాయమూర్తి రాలేదు అనే విషయానికి తెలిస్తే
నీకు ఆన్సర్ వచ్చేసింది. ఎందుకంటే వాడు ఎగ్జామినర్ తిక్కల ఎగ్జామినర్ ఏందని చేసిందంటే సిని 3 చోట్ల పెట్టిండు, 3 కొట్టేసాయి. ఏముందమ్మా ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? ఏబి. అంతేనండి, ఏం లేదు, చాలా ఈజీ అండి. నిజంగా చెప్పాలంటే కొంతమంది పిల్లలు అన్నారు, సార్ మేమైతే ఇవాళ మీ పాలిటీ పేపర్ని టెస్ట్ అసలు దాని ఒక ఎగ్జామ్ అనుకోలేదు సార్, మామూలుగా మీరు టాపిక్ వైజ్ పెడతారు ఎగ్జామ్స్, అట్లా రాసామన్నారు. సంతోషంలోనా? మీరు కష్టపడ్డారు కాబట్టి మీకు సాధ్యమైంది. అదే మిగతా వాళ్ళని అడగండి, అలాంటి పరిస్థితి లేదు. రైట్. నారీ శక్తి వందన్ అధినియం 2023 సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు? చూడండి, ఏవి ఒప్పు అంటున్నాను నాన్న. సరే అంటే ఈ రెండు అంటే నారీ శక్తి వందన అధినియం అంటే ఏంటి? చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, దానికి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. రైట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ అందరికీ బాగా సుపరిచితమైంది ఏంటి? చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ అంటే 106వ రాజ్యాంగ సవరణ చట్టం. కానీ వాడేం చేసిండు? 104వ రాజ్యాంగ సవరణ చట్టం అన్నాడు. ఇది కరెక్టా? శుద్ధ తప్పు, కొట్టేయండి. నెక్స్ట్, రాష్ట్ర శాసనసభలు మరియు పార్లమెంట్లోని 2 సభలలో మహిళలకు 1/3 సీట్లు. ఈ మధ్య ఒక పాలిటీ ఫ్యాకల్టీ మహానుభావుడు ఏమంటాడంటే, ఇక నేను అతని పేరు చెప్పదలుచుకోలేదు, కానీ ఆయన ఆవేశంలో చెప్తున్నాడు సందర్భంలో క్లాసులో. ఏమని అంటే, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ లోక్సభ రాజ్యసభ అన్నాడు. నాకు అనిపించింది సరే ఇక వదిలేద్దాం మనకి ఎందుకు అనుకున్నా. యాక్చువల్గా చట్టసభలో మహిళా రిజర్వేషన్ అండి దిగువ సభల్లోనే, కేవలం దిగువ సభ. నేను ఎక్కడెక్కడైతే ఆఫ్లైన్ క్లాస్ చెప్పానో మీరు అబ్జర్వ్ చేయండి. నేను చివరిగా మీతో రాయించిన పాయింట్ ఏంటంటే, 106వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం లోక్సభలో 1/3, శాసనసభలో 1/3, అలాగే ఆర్టికల్ 330 సబ్ క్లాస్ ఏ, 332 సబ్ క్లాస్ ఏ అని రాయించాను, మీరు చెక్ చేసుకోండి. కాబట్టి 2 సభలు అన్నారు, ఇది కూడా తప్పు. అంటే ఇక్కడ ఏది సరైనది ఒప్పు అన్నాడు, కాబట్టి 2 కూడా కాదు. కాబట్టి ఏ మరియు 2 కూడా కావు. ఇగో ఇది రైట్ ఆన్సర్. 2 కూడా తప్పే, సరైనది ఏది కూడా లేదు. రైట్. నెక్స్ట్ మరొకటి తీసుకుందాం. షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ గురించి క్రింది వాక్యాలలో ఏవి సరైనవి? ఇందులో అంట ఏది సరైంది అని అనండి. సరి అయింది కదా, సరి అయిన దానికంటే ముందు సరికాంది చూద్దాం మనం. ఈజీగా ఉంటుంది, చూడండి ఒకసారి, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఇచ్చిన దాంట్లోనైనా ఇగో చూడండి, ఇక్కడ ఇగో నేషనల్ ఎస్టీ కమిషన్ యొక్క చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ మరి ఇతర సభ్యుల పదవి కాలం అంట 5 ఏళ్ళంట. ఎవరు చెప్పారండి? ఎస్సీ కమిషన్ అయినా, ఎస్టీ కమిషన్ అయినా, బీసీ కమిషన్ అయినా, ఈ కమిషన్లలో రాజ్యాంగబద్ధ సంస్థలు 3 అండి. వాటి 3 పదవి కాలాలు కూడా 3 సంవత్సరాలే. అంటే వాడు ఎంత ఇచ్చిండు? 5 ఇచ్చిండు. ఇది శుద్ధ తప్పు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అది ఎక్కడెక్కడ ఉందో దాన్ని టప్ప కొట్టిపడేయాలి, అంతే. ఇప్పుడు ఏం చేయాలి? కొట్టేద్దాం మనం కూడా. ఇప్పుడు చూడండి, సి ఎక్కడ ఉందో కొట్టేద్దాం. సి ఎక్కడ ఉంది? ఇగో 2వ దగ్గర ఉంది, కొట్టేయండి. నెక్స్ట్ ఎక్కడ ఉంది? 3వ దగ్గర ఉంది, కొట్టేయండి. నెక్స్ట్ ఎక్కడ ఉంది? 4వ దగ్గర ఉంది, కొట్టేయండి. ఎంత ఈజీగా వచ్చిందండి ఆన్సర్, అసలు ఏమైనా ఉందా? కాబట్టి మిత్రులారా, ఈ లాజిక్స్ అన్ని మీకు కావాలంటే ఇక ఆలస్యం చేయకండి, వెనువంటనే మీ మొబైల్లోకి వెళ్ళి ప్లే స్టోర్లోకి వెళ్ళి అలీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఉద్యోగాన్ని మీ సొంతం చేసుకోండి. ఖచ్చితంగా మీకు సబ్జెక్ట్తో పాటు కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చే బాధ్యత నాదే, నేను ఇస్తాను. కాబట్టి మిత్రులారా చూడండి, సరైన దాన్ని గుర్తించమన్నాడు. నేనేం చేసినంటే అందులో తప్పుని గుర్తించిన. ఈ తప్పు 5 అనేది శుద్ధ తప్పు, కాబట్టి అది ఎక్కడెక్కడిందో కొట్టేసుకుంటూ పోతే ఇగో రైట్ ఆన్సర్ వచ్చిందండి. ఇక్కడ ఏబిడి అంటే ఇక్కడ ఏబిడి సరైనవి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338ని సవరించడం ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు, కరెక్టే. 338 ఎస్సీ, 338A దాన్ని సవరించడం వల్ల వచ్చింది ఎస్టీ, కాబట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 89వ రాజ్యాంగ సవరణ చట్టం సభ్యులది, అది కూడా కరెక్టే. ఏ కరెక్టే, బి కరెక్టే. కమిషన్ సభ్యులలో కనీసం ఒక మహిళ ఉండాలి, అవునండి, మహిళ ఒక తప్పనిసరిగా ఉండాలి, కాబట్టి ఏబిడి రైట్ ఆన్సర్. ఎంత ఈజీగా వచ్చిందండి. సరైన దాన్ని గుర్తించమంటే మనం తప్పుని గుర్తించి దాని ద్వారా ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ని సొంతం, చాలా ఈజీ. చూడండి ఇంకోటి తీసుకుందాం. రైట్ మిత్రులారా, ఇగో జిల్లా ప్రణాళిక కమిటీని ప్రజాస్వామ్యబద్ధంగా చేయడానికి ఎంతమంది సభ్యులను జిల్లా స్థాయిలో పంచాయతీ అంట మున్సిపాలిటీ నుండి ఎన్నిక చేస్తారు? ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఇక కాలయాపనొద్దు. 4/5 వంతు మీరు మున్సిపాలిటీ టాపిక్ వినండి, నేను చెప్పినటువంటిది అది మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత క్రింది వాణిలో ఏ కమిషన్ కమిటీ భారత రాజ్యాంగం 263 ఆర్టికల్ ద్వారా అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయటకు సిఫార్సు చేసింది? యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే అండి, ఇక్కడ ఈ మాట పుంచి కమిషన్ చెప్పలేదు, తీసేయండి. కాకపోతే మొదటి పాలన సంస్కరణ సంఘం కూడా
అంతరాష్ట్ర మండలి ఏర్పాటు చేయమని చెప్పింది, రాజమన్నార్ కమిటీ కూడా చెప్పింది. కాకపోతే ఇక్కడ రైట్ ఆన్సర్ మాత్రం నేను చెప్తున్నాను కాన్ఫిడెంట్ గా, సర్కారియా కమిషన్ చెప్పడం మీ ముగ్గురు చెప్పారు. సర్కారియా కమిషన్ ఎందుకు చెప్తున్నానంటే ఈ మూడింట్లో అండి ఇక్కడ ఇచ్చిన వాటిలో చివరిగా ఇచ్చినటువంటిది ఏదంటే ఇగో సర్కారియా కమిషన్. యాక్చువల్గా సర్కారియా కమిషన్ 83లో ఏర్పాటు చేస్తారు ఇందిరాగాంధీతే. అలాగే నివేదిక తీసుకునేది మాత్రం రాజీవ్ గాంధీ, ఎందుకంటే అప్పటికి ఇందిరాగాంధీ చనిపోతుంది కాబట్టి 87లో. అయితే ఆ నివేదికని తీసుకొని ఆమోదిస్తాడు, కానీ పాపం ఇంప్లిమెంట్ చేయలేడు. ఇగో దాంట్లో ఉన్న దాన్ని విపి సింగ్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తారు. కాబట్టి అందుకే సర్కారియా కమిషన్ అంతిమంగా సిఫారసు మేరకు, ఈ సర్కారియా కమిషన్ చివరిగా చెప్పింది కాబట్టి దాని సిఫారసు మేరకే వచ్చింది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాంట్లో బెటర్ ఆప్షన్ ఏంటంటే సర్కారియా కమిషన్, అవుట్ రైడ్ గా రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ ఇకపోతే క్రింది వాక్యాల్లో పరిశీలించుము అన్నాడు. పరిశీలించుము చూడండి, ఏంది రాజ్యాంగంలోని 17వ ప్రకరణ అంటరానితన రద్దుకు సంబంధించింది. అవును, కాదన్నది ఎవరని? అంతే కదండి, ప్రొహిబిషన్ ఆఫ్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ కదా. ఎస్. అలాగే ఏ వ్యక్తి అయినా రాజ్యాంగ ప్రకరణ 17 ఉల్లంఘిస్తే ఆ వ్యక్తిపై చర్య తీసుకుని జరుగుతుంది ఖచ్చితంగా. దానికోసమే అస్పృశ్యత నిషేధ చట్టం 1955, దాన్నే పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1976లో మార్చారు. కాబట్టి అంత వాస్తవమే, అందుకే ఇది కూడా కరెక్టే. అందుకే ఇక్కడ ఏబి రెండు సరైనవి ఎక్కడ ఉందో చూసుకోండి, ఇది. కాబట్టి రైట్ ఆన్సర్ ఏ మరియు బి. ఆ తర్వాత నెక్స్ట్, క్రింది వాణిలో భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం అంతర్జాతీయ వివాదాల పరిష్కారం మధ్యస్థ పద్ధతి? ఇది వాస్తవంగా అయితే చాలా మందికి అయితే గందరగోళం ఉంది. ఈ ఆర్టికల్ ఏందబ్బా అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మనము ఎలిమినేషన్ మెథడ్లో వర్కౌట్ చేద్దాం. ఎట్లా వర్కౌట్ చేద్దాం అని చెప్తాం మీకు. చూడండి, 52 అస్సలు కాదండి. ఇక్కడ ఏమంటున్నాడు వాడు, భారత రాజ్యం ఏ అధికారం అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వ పద్ధతి. చూడండి, ఆర్టికల్ 52 అంటే ఏంటండి అంటే భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారు, సంబంధం లేదు. నెక్స్ట్ 54 ఆర్టికల్ కూడా కాదండి, ఎందుకంటే ఇది రాష్ట్రపతి ఎన్నిక, సంబంధం లేదు. నెక్స్ట్ 49 కూడా కాదండి, ఎందుకంటే 49 ఏం చెప్తుందంటే పౌరసత్వానికి ప్రాచీన సంస్కృతికి చిహ్నంగా ఉన్నటువంటి ఏదైతే ప్రాచీన కట్టడాలు ఉంటాయో వాటిని సంరక్షించాలని చెప్తుంది. లైక్ తాజ్ మహల్, బిర్లా టెంపుల్, గోల్కొండ పోర్ట్, లేకపోతే సాలార్జంగ్ మ్యూజియం, కాకతీయ తోరణం, ఇలాంటివి రక్షించాలి. కాబట్టి అది కూడా కాదు. ఉన్న దాంట్లో రైట్ ఆన్సర్ ఎలిమినేషన్ మనం చెప్పుకోవచ్చు 51. అదేంటంటే భారతదేశం విదేశాలతో శాంతియుత వాతావరణం, స్నేహపూరిత వాతావరణం, సంబంధాలు నెలకొల్పుతూ ప్రపంచ శాంతికి కృషి చేయాలని చెప్పి 51 ఆర్టికల్ చెప్తుంది. కాబట్టి ఎస్ 51 రైట్ ఆన్సర్. కాబట్టి ఇది. నెక్స్ట్ ఆ తర్వాత అండి, క్రింది వ్యాఖ్యలు భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులకు సంబంధించి ఏవి సరైన అంశాలు? ఏది సరైన అంశాలు అన్నాడు. ఇందులో మీకు బాగా నచ్చింది ఏంటంటే ఇవి స్వాభావికంగా న్యాయబద్ధమైనటువంటివి. ఇది న్యాయబద్ధమైంది అనేది అందరికీ తెలుసండి. ప్రాథమిక హక్కులు న్యాయ సంరక్షణ ఉంది. ఎస్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసియబుల్, ఫండమెంటల్ రైట్స్ హ్యావ్ లీగల్ ప్రొటెక్షన్. ఇవి సరైనవి. సి ఎంచుకుందాం. ఇప్పుడు సి ఎక్కడ లేదు అది కొట్టేద్దాం. ఎక్కడ లేదు, ఒకటి దగ్గర లేదు, కొట్టేయాలి. రైట్. నెక్స్ట్ సి మాత్రం కరెక్ట్, ఈ మిగతా 3 చోట్ల ఉంది. నెక్స్ట్, వాటిని ఐరిష్ రాజ్యం నుంచి స్వీకరించారంట. ఎవరు అన్నారండి? అమెరికా నుంచి తెచ్చుకోలే, ఐర్లాండ్ నుంచి తీసుకున్న ఏంటి మనం ఆదేశక సూత్రాలు కాదు, అవునా కదా? కాబట్టి ఇది తప్పు. ఇప్పుడు ఇది ఎక్కడ ఉందో చూసుకుందాం. ఇది ఎక్కడ ఉన్నది అని కొట్టేద్దాం. ఎక్కడ ఉంది? ఇగో 2 దగ్గర ఉంది, ఇది తీసేయాల్సిందే. రైట్. కాబట్టి ఇంకోటి పోయింది, ఎలిమినేషన్ లో పర్లేదు, ఇంకోటి పోయింది. అంటే మనం తీసుకుంది యాక్చువల్గా అమెరికా నుంచి కాబట్టి అందుకే ఐర్లాండ్ ఇచ్చాడు కాబట్టి కొట్టేశాం. ఇక మిగిలినవి 2. ఇక్కడ చూడండి, ఇక్కడ రాజకీయ ప్రజాస్వామ్యం ప్రోత్సహించడానికి ఉద్దేశించబడినవి కరెక్టే. ఇవి మనకు పొలిటికల్ డెమోక్రసీని ఇంప్రూవ్ చేస్తాయి కదా, కాబట్టి సి కూడా కరెక్టే. ఇప్పుడు బీసీ ఎక్కడ ఉంది చూడండి, ఇగో బీసీ చూడండి, బీసీ. రైట్. అలాగే ఇవి స్వనిరపేక్షమైన కాదు, ఇది తప్పు. అంటే రైట్ ఆన్సర్ ఏంటంటే ఇవి న్యాయసమ్మతమైనటువంటివి, ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించినవి. కాబట్టి బి మరియు సి రైట్ ఆన్సర్ లో చెప్పి గమనించాలి. నెక్స్ట్ ఆ తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టంలోని ప్రధాన లక్షణాలు ఏవి? 35 చట్టం ఏం చెప్పింది అని అడుగుతున్నాడండి. ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు బాగా పరిచయం ఏంది చెప్పాలా. 1935 చట్టం అనగానే టక్కన గుర్తొస్తుంది కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన, కేంద్రావిత, రాష్ట్రావిత, ఉమ్మడి జాబితా గుర్తుందా? కాబట్టి ఇక్కడ కేంద్ర రాష్ట్రాల మధ్య శాసనాధికారుల పంపిణీ,
ఇది రైట్ ఆన్సర్. కాబట్టి ఇప్పుడు డి ఎక్కడ ఉండదో మనం దాన్ని కొట్టేయాలి. డి అది బాగా సుపరిచితమైందండి, కాబట్టి మనకు ముందు బాగా తెలిసింది ఏదో ఎంచుకోవాలి. కాబట్టి డి తెలిసింది. ఇగో ఇక్కడ ఉందా? డి లేదు, కొట్టేయాల్సిందే. ఇక్కడ ఉందా? లేదు, కొట్టేయాల్సిందే. మన పని అదే. మనకు ఒక్క నాడి దొరికితే దాన్ని బట్టి లాగడమే మన పని, రైట్. ఇంకా చూడండి, డి ఇంకెక్కడ లేదు. ఇగో చూడండి, ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే ఈడ మాత్రం ఉందండి. ఏబిసిడి అంట, ఏబిడి అంట, ఇంకా మిగతా ఇంకో చదివితే మనకు ఆన్సర్ వస్తాయి. రెండింటి పని అయిపోయింది. ఈ రెండింటి గురించి ఆలోచించకండి, వదిలేయండి, ఇక లీవ్ ఇట్. మిగతా చూద్దాం. చూడండి నాన్న, రాష్ట్రాలలో ద్వంద్వ పాలన అంట. తప్పు. రాష్ట్రాలలో ద్వంద్వ పాలన తీసుకొచ్చింది 1919 మాంటెక్ చేస్వర్త్ చట్టం. కాబట్టి రాష్ట్రాల ద్వంద్వ పాలన ఇది కొట్టేయండి. ఇప్పుడు సి ఎక్కడైతే చూపిస్తారో దాన్ని కొట్టేయాలి. ఇగో సి ఎక్కడ ఉంది? ఏబిసిడి అంట, ఇది తప్పు. మిగిలిన ఆన్సర్ వచ్చేసింది ఏబిడి. అంటే సమాఖ్య వ్యవస్థ కరెక్టే, కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం రైతే, ఆ తర్వాత కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారం రైతే. అంటే ఏబిడి ఎవరైతే పెట్టారో నాన్న, ఏబిడి పెట్టిన వాళ్ళకి రైట్ ఆన్సర్ వచ్చేసింది. ఎంత ఈజీ ఉందండి కదా. సేమ్ అండి, నా క్లాస్ కూడా అంతే ఉంటుంది. యాక్చువల్గా నాది నేను చెప్పుకోవడం కాదు, నా యూట్యూబ్లో 100 వీడియోలు ఉంటాయి. ఇప్పటి నుంచి కాదండి, నేను ఇప్పుడు చెప్పడం కాదండి, గత 10 ఏళ్ల నుంచి ఉన్నటువంటి వీడియోస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేను వాళ్ళని ప్రమోట్ చేయదలుచుకోలేదు. నేను పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ అని జనాలు అనుకుంటారు, ఎగబడతారు కదా, వాళ్ళందరి దగ్గర చెప్పొచ్చిన, వాళ్ళందరూ చెప్పుకున్నా. నా క్లాసులు ఆన్లైన్లో ది ఎంజాయిడ్ లాట్, మస్తు అమ్ముకున్నారు, తుక్కు అమ్ముకున్నారండి. కాకపోతే నేను అప్పుడు ఆన్లైన్లో లేను కాబట్టి, నా ప్లాట్ఫామ్ లేదు కాబట్టి పోనీ అని చెప్పి ఇచ్చేసాను. ఆ తర్వాత ఇక నుంచి ఎవరైనా సరే అలీసార్ అలీసార్ ఆన్లైన్ క్లాసులు తీసుకున్నానికి 15 కాదు 20 లక్షలు ఇచ్చిన ఇవ్వ. ఇప్పుడు ఈ కాపీరైట్స్ మొత్తం నావే. ఇక మీకు ఆన్లైన్లో ఎక్కడ కనిపించిన క్లాసులు అవన్నీ డమ్మీ, ఓల్డ్, అసలు ఆ వర్షనే కాదు, ఇది ఒరిజినల్ వర్షన్. ఇది అలీ అకాడమీ క్లాస్, ప్రామాణికమైన క్లాసులు. నమ్మకం విశ్వాసంతో తీసుకోండి, మీకు న్యాయం చేసే బాధ్యత నాది. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకోటి తీసుకుందామండి, రైట్. క్రింది వాణిలో మాండమస్ రిట్ కు సంబంధించి సరైన అంశాలు ఏవి? మాండమస్ అనేటువంటి రిట్ అంట అండి, సరైన దాన్ని గుర్తించన్నాడు. మాండమస్ అనగానే ఏంటంటే, ఒక ప్రభుత్వ అధికారి లేక సంస్థ తమ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చినప్పుడు వెంటనే నెరవేర్చండి అని జారీ చేసే రిట్టే మాండమస్. ఇందులో అలాంటిది కనిపిస్తుంది ఎక్కడైనా? ఇగో ఇది చట్టపరమైన విధిని నిర్వర్తించడానికి నిరాకరించిన ఏ అధికారినైనా ఆ విధిని నిర్వహించడం నిర్దేశిస్తుంది. చూసారా, నీ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చండి అని ప్రభుత్వ అధికారి లేక సంస్థకు జారీ చేస్తారు కదా, అదే మాండమస్. ఇప్పుడు ఇక్కడ దాంట్లో డి రైట్. ఇప్పుడు డి ఎక్కడెక్కడ లేదో మనం తీసేద్దాం. ఇగో 2 ఇక్కడ డి లేదు, తీసేయి. ఏబిసి ఎక్కడ కూడా లేదు, తీసేయి. ఇక ఇక్కడ బిసిడి అంటున్నాడు, ఇక్కడ ఏబిసిడి అంటున్నాడు. ఎంతవరకు వాస్తవం చూద్దాం, రైట్. ప్రాథమిక హక్కుల విఘాతం కలిగినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. నిజమే, ఇది ప్రాథమిక హక్కులకు చెందింది కాబట్టి ఏ కూడా కరెక్టే, రైట్. ఏ కూడా తీసుకుందాం. ఇప్పుడు ఏ రైట్ ఇక్కడ ఉందా? లేదు, ఇది తీసేయండి. ఆన్సర్ వచ్చేసింది ఏబిసిడి, 4 రైట్ ఆన్సరే. ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. నెక్స్ట్, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వర్తిస్తుంది. మరి దిగువ కోర్టులు మరి ఇతర న్యాయ సంస్థలకు వ్యతిరేకంగా కూడా వర్తించబడుతుంది. అంటే ఇది కొంచెం డెలమ్ ఉందండి. నా గెస్ కరెక్ట్ అయితే 99% ఇది ఏబిసిడి రైట్ ఆన్సర్. కాబట్టి చూద్దాం. ఒకవేళ గనక ఇన్ కేస్ అనుకుందాం మాట వరుసకి 99.9% రెండో విషయం నేను తర్వాత మాట్లాడతాను. ఏబిసిడి రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇది రాజ్యాంగ విరుద్ధ చట్టాన్ని అమలు చేయవద్దని కూడా ప్రభుత్వ అధికారులపై జారీ చేసేది మాండమస్ అండి. కాబట్టి సి కూడా రైటే. ఇది ప్రభుత్వ వ్యతిరేక వర్తిస్తుంది, దిగువ కోర్టులకు కూడా వర్తిస్తుంది. ఇది కూడా కరెక్టే. ఇక్కడ 100% నా గెస్ కరెక్ట్ అయితే ఏబిసిడి రైట్ ఆన్సర్. ఫైనల్ కిలో కూడా అదే ఉంటుంది, విశ్వాసంగా ఉండండి. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రాథమిక సిద్ధాంత నిర్మాణానికి సంబంధించి క్రింద ఇవ్వబడిన కేసులను కాలక్రమంలో అమర్చండి. క్రమానుసారంగా అంటే మనకు ఆర్డర్లో అమర్చమంటున్నాడు. ఇందులో మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ప్రారంభంలోనే పడ్డ కేసు 1951. చంపకం దొరై అనే అమ్మాయి కేసేసింది, ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా కేసేసింది చంపకం దొరై. ఇది కొత్తగా, ఈ మిగతా కేసులు దగ్గరలో ఎవరు లేరండి. ఇప్పుడు ఇదే స్టార్ట్ కేసు.
మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. చంపకం దొరై రాజ్యం కేసు 1951. ఇప్పుడు డి నుంచి స్టార్ట్ అయ్యేది ఎక్కడ ఉందా, ఈడ ఉందా, లేదు, కొట్టేయండి. ఆ తర్వాత డి నుంచి స్టార్ట్ అయ్యేది ఇక్కడ ఉందా, లేదు. కాబట్టి ఇగో ఏ కానీ 1 కానీ 3 కానీ రైట్ ఆన్సర్ కావాలండి. ఇప్పుడు ఇందులో చూద్దాం, ఏం చూద్దాం. ఇప్పుడు ఇందులో ఇచ్చిన దాంట్లో ఇప్పుడు చంపకం దొరై కేసు 1951, దీనిపైన ఏముంది ఒకసారి చెప్తా, మొత్తం చెప్తా. ఇక ఒక పని చేద్దాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. 1980 గోలక్నాథ్ 1967, అలాగే 64 కేశవానంద భారతి కేసు 1973. చూడండి, ఇక్కడ మామూలుగా చంపకం దొరై కేసు ఉందండి 1951, రైట్. చూడండి ఇక్కడ 1900. ఇప్పుడు గోలక్నాథ్ కేసు, ఇప్పుడు దీనిపైన ఎవరు ఉన్నారు, ఏ. అంటే డి తర్వాత ఏం రావాలి, ఇగో ఏ వచ్చింది. దాని తర్వాత ఎవరు ఉండాలి, కేశవానంద భారతి కేసు, సి, ఇగో బి. అంటే రైట్ ఆన్సర్ ఏంటండి అంటే ఇక్కడ 3వది. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది 67 అండి, గోలక్నాథ్ కేసు 1967. గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ చంపకం దొరై, కాబట్టి డితో స్టార్ట్ కావాలి. తర్వాత గోలక్నాథ్ కేసు ఏ, ఆ తర్వాత కేశవానంద భారతి కేసు 73 సి, తర్వాత మినోరా మిల్స్ కేసు 1980 బి. ఇక నెక్స్ట్ ఆ తర్వాత అండి ఇంకోటి తీసుకుందాం. ఇక చూడండి, ప్రాథమిక హక్కుల కమిటీ. అంటే చూడండి, ఇక్కడ కొన్ని కమిటీలు ఇచ్చాడు, అధ్యక్షుల పేర్లు ఇచ్చాడు. నువ్వు ఇక్కడ ఏం చేయకు, ఒక్క కమిటీ తెలిసే సార్ అండి నీకు ఆన్సర్ రాబడతా, మీరు చూడు కావాలంటే. ప్రాథమిక హక్కుల సలహా సంఘం వచ్చేసి ఏంటంటే అండి, ఈ కమిటీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షుడు అండి. ఇది దాదాపుగా ఈ కమిటీలో నేను ప్రతి క్లాస్లో ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్ కాదు, ఏ ఎగ్జామ్ రాసాను రాపిస్తాను, ఎవ్రీవేర్. ఇంకా ఆన్లైన్లో ఎక్కువ చెప్తాను, కానీ ఆఫ్లైన్లో ఖచ్చితంగా కొన్ని ప్రామాణిక కమిటీలు రాపిస్తాను. ప్రాథమిక హక్కుల సలహా కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఒక్కటి తెలిసి చాలు, ఏమొచ్చింది, ఏకి 2. ఏకి 2 ఎక్కడెక్కడ ఉంది, ఏకు 5 అంట తప్పు, ఏకు 4 అంట తప్పు, ఏకు 1 అంట తప్పు. ఇగో ఏకు 2 సర్దార్ వల్లభాయ్ పటేల్. ఒక్కటే చోట ఒక్కటే ఆప్షన్తో ఆన్సర్ వచ్చేసిందండి, ఒక్కటే ఆప్షన్. సెకండ్ చూడండి కావాలంటే, కేంద్ర రాజ్యాంగ కమిటీ, ఇగో జవహర్లాల్ నెహ్రూ, కావాలని చూసుకోండి, B1. నెక్స్ట్ సాయి అంటే స్టీరింగ్ కమిటీ. స్టీరింగ్ కమిటీ ఎవరు, ఇగో A4 బాబు రాజేంద్ర ప్రసాద్. C4, ఇగో C4 చూసుకోండి. రచన డ్రాఫ్టింగ్ కమిటీ మీ అందరికి బాగా ఫేమస్, D3, ఇంకో D3. నెక్స్ట్ హౌస్ కమిటీ అంటే ఏంటి, సభా కమిటీ అంటాం. తెలుగు వ్యక్తి పట్టాభి సీతారామయ్య, ఇగో హౌస్ కమిటీ, ఇది 5. చూసారండి, ఒక్క ఆప్షన్తో మీకు ఆన్సర్ వచ్చేసింది. ఒకటే ఆప్షన్, అది ప్రాథమిక హక్కుల సలహా సంఘం వల్లభాయ్ పటేల్ తెలిస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. నెక్స్ట్ ఆ తర్వాత సుప్రీంకోర్టు తన వివిధ తీర్పులలో ప్రకరణ 21లో భాగంగా విశదీకరించిన హక్కులేవి. అంటే వివిధ సందర్భాల్లో అంట జీవించే హక్కులో భాగం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంట. ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, యాక్చువల్గా మంచి ఆరోగ్య హక్కు అంటే జనరల్గా ప్రతి వ్యక్తి బ్రతకాలని కోరుకుంటాడు, ఆరోగ్యంగా బ్రతకాలనుకుంటాడు. మీరు అబ్జర్వ్ చేయండి, ఆన్లైన్ క్లాస్ విన్నటువంటి నా సోదరులు, మీ అందరికీ నేను చాలా స్పష్టంగా చెప్పిన ఏంటంటే, ఈ దేశంలో జీవించడమే కాదు ఆరోగ్యంగా జీవించాలి. ఆరోగ్యంగా జీవించాలనేది కూడా ప్రాథమిక హక్కుల్లో భాగం, అది జీవించే హక్కులో భాగం అని చెప్పి మీకు కునాల్ సాహు వర్సెస్ అడ్వాన్స్డ్ మెడికల్ కేర్, అది కలకత్తా కేసు అని చెప్పి తీర్పిచ్చింది. మీరు కావాలని చెక్ చేసుకోండి. ఇక్కడ ఇదే విషయం ఆ కేసుతో పాటు దానికంటే ముందు కేశవానంద భారతి కేసు కూడా చెప్పింది. అంతేకాదు విదేశాలకు వెళ్ళేది, ఇది కూడా విదేశాలు వెళ్ళొచ్చు. మేనకా గాంధీ కేసులో మేనకా గాంధీ పాస్పోర్ట్ జనతా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఇది తప్పు, ఒక వ్యక్తి యొక్క సహజ న్యాయ సూత్రాలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి వాదిస్తే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తే వెళ్ళొచ్చు అంటది. నెక్స్ట్ వైద్యుని సహాయం హక్కు, ఇది కూడా ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ పొందొచ్చు, మేనకా గాంధీ కేసు చెప్పింది. కీర్తి హక్కు, మానవ మర్యాదలతో జీవించే హక్కు అని చెప్పి మీరు కావాలంటే 4 అంశాలు నేను ఎక్కడ చెప్పానంటే మేనకా గాంధీ కేసు తర్వాత మీరు చెక్ చేసుకోండి, అక్కడ చెప్పాను. అలాగే ఆరోగ్య హక్కు దాని తర్వాత కూడా కునాల్ సాహు కేసు కూడా నేను చెప్పాను. కాబట్టి ABCD 4 రైట్ ఆన్సర్ ఎక్కడ ఉన్నాయి చెక్ చేసుకోండి. ABCD 4 రైట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ ఆ తర్వాత
హెబియస్ కార్పస్ రిట్ కేవలం ప్రభుత్వ ఏమి ఇచ్చాడు? భారతదేశంలో సుప్రీంకోర్టు హైకోర్టులు ఇచ్చే రిట్లకు సంబంధించి ఏవి సరైనవి? సరైన దాన్ని గుర్తించమనండి. హెబియస్ కార్పస్ రిట్ అంట కేవలం ప్రభుత్వ అధికారులపై మాత్రమే జారీ చేయబడుతుంది. ఇది తప్పు. ఎందుకు నానంటే హెబియస్ కార్పస్ ఏంటి? నిర్బంధించబడిన వ్యక్తిని 24 గంటల లోపు న్యాయస్థానం ముందు హాజరుపరచకపోతే వెంటనే హాజరుపరచండి అని జారీ చేసే రిట్టే హెబియస్ కార్పస్. అంటే ఇప్పుడు మన తమ్ముడు మన అన్నను ఉద్యోగం రాకుండా చిన్న కేసులు ఇరకపోతే వాడు పని పాటలు లేని పోతే పోనీ అని చెప్పి ఊరుకుంటామా? పోయి నా తమ్ముడిని ఎందుకు న్యాయస్థానం హాజరుపరచని సవాల్ చేస్తామా? చేస్తాం కదా. అందుకే హెబియస్ కార్పస్ ప్రత్యేకత ఏంటంటే ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ వ్యక్తుల పైన కూడా జారీ చేస్తారని చెప్పి గమనించండి. కాబట్టి ఇది ఇచ్చిన దాని తప్పు. ఇప్పుడు ఇది ఎక్కడెక్కడ ఉందో దాన్ని మనం కొట్టడమే మన పని. ఇట్లాంటివే మనకు పట్టుకోవాల్సిన నారీలు చూడండి. ఇప్పుడు చూపిస్తా. ఎక్కడ ఉంది? ఈడ ఉంది, కొట్టేయండి. ఇంకెక్కడ ఉంది? ఈడ ఉంది, కొట్టేయండి. ఇంకా 2 మిగిలేమా? 3 అంట 4 అంట. ఇటు సంగతి చూద్దాం. మాండమస్ రిట్ ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థల వ్యతిరేకంగా జారీ చేయబడదు. కరెక్టేనండి. మాండమస్ రిట్ ఏంటంటే కేవలం ప్రభుత్వ అధికారుల యొక్క సంస్థలపై జారీ చేస్తారు. కాబట్టి ఇది జారీ చేయబడదు ప్రైవేట్ వ్యక్తులపై. మీకు చెప్పాను కూడా, ప్రైవేట్ వ్యక్తులపై, రాష్ట్రపతిపై, గవర్నర్లపై, విదేశీయులపై జారీ చేయరదు అని చెప్పాను. కావాలని గుర్తు చేసుకోండి మన క్లాస్లో. రైట్. అయితే ఇప్పుడు ఇది రైట్ ఆన్సర్. ఇప్పుడు బి ఎక్కడ ఉంది చూసుకోండి. ఇగో ఇక్కడ ఉంది నాన్న బి. ఈడ ఉందా? లేదు. అంటే ఆన్సర్ వచ్చేసింది బి మరియు సి అంట. ఇగో బి మరియు సి. ఇక చూడండి, ప్రొహిబిషన్ రిట్ కేవలం జ్యుడిషియల్ కాన్స్టిట్యూషన్ అధికారులపై. కరెక్టేనండి. ఎందుకంటే ప్రొహిబిషన్ ఏంటంటే క్రింది న్యాయస్థానాలకు జారీ చేస్తారు. ఏమని? మీరు విచారించే కేసు తక్షణమే నిలిపివేయండి. ఎందుకు? అది మీ స్థాయి కాదు అని. కాబట్టి రైట్. నెక్స్ట్ డి ఏంటి? శాసన సంస్థలు ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా సెరిసొరరీ. తప్పండి. సెరిసొరరీ ఏంటంటే పై న్యాయస్థానం క్రింది న్యాయస్థానం జారీ చేస్తుంది. ఏమని అంటే ఆ కేసుని పై న్యాయస్థానానికి బదిలీ చేయండి, ట్రాన్స్ఫర్ చేయండి అంటుంది. ఇక్కడ ఏదో చెప్తున్నాడు. చెప్తే మనం ఎందుకు పట్టించుకోవాలి? పట్టించుకోవద్దు. కాబట్టి ఇక బీసీ రైట్ ఆన్సర్. కాబట్టి బీసీ రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ ఇక రాజ్యాంగ సభ కూర్పుకు సంబంధించి క్రింద ఇవ్వబడిన వ్యాఖ్యలను గమనించము. అంటే రాజ్యాంగ పరిషత్ గురించి గుర్తించమంటున్నాడు. క్యాబినెట్ మిషన్ ప్రణాళిక రూపొందించిన పథకం ప్రకారం రాజ్యాంగ సభ ఏర్పాటు చేశారు. 100% రైట్ ఆన్సర్. యాక్చువల్గా క్యాబినెట్ యొక్క సిఫారసు మేరకే క్యాబినెట్ మిషన్ వచ్చిందని చెప్తాం. దాని సిఫారసు మేరకే రాజ్యాంగ పరిషత్ ఏర్పడుతుంది. రైట్ ఆన్సర్. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఉందో అది రైట్ ఆన్సర్. ఎక్కడెక్కడైతే లేదో దాన్ని పట్టించుకోవద్దు. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే ఇంతసేపు వాడు డమ్మిగాడు అనుకున్న పేపర్ తయారు చేసినాడు, కానీ ఇక్కడ మాత్రం వాడు ఏం చేసిందంటే అన్ని చోట్ల పెట్టేసిండమ్మా. అంటే మనల్ని కొంచెం టఫ్ ఇచ్చింది క్వశ్చన్. రెండోది చదువుదాం. దేశంలోని అన్ని రాష్ట్రాలు సంస్థలు భౌగోళిక ప్రదేశాన్ని అనుసరించి ప్రాతినిధ్య పదవి సీట్లు. కరెక్టే. దేశంలో సంస్థానాలు కూడా ఇచ్చామండి మనం. మీకు క్లాస్లో రాష్ట్రాల నుంచి 292, సంస్థానాలు 93, చీఫ్ కమిషనర్ ప్రాంతం 4 అని చెప్పాను కదా, మొత్తం 389 అని. ఇది కూడా కరెక్టే. ఏబి ఎక్కడ ఉందో చూసుకుందాం. ఇగో ఇక్కడ ఏ మాత్రం ఇచ్చాడు కాబట్టి ఇది కొట్టేయండి. అలాగే ఇక్కడ బిలో లేదు కాబట్టి ఇది కూడా కొట్టేయండి. ఇక మనం ముందుంది ఏబి. నెక్స్ట్ ఏబిసి అంట. సి ఏంటిది? ప్రతి బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు కేటాయించవలసిన సీట్లను 3 ప్రధాన వర్గాలైన ముస్లిం, సిక్కులు మరి ఇతర ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేటాయించాలి. ఇలా ఏమి ఉండదండి. యాక్చువల్గా బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు ఏంటంటే ఎన్నికలు జరుగుతాయి. సంస్థానాల్లో ఏంటంటే రాజులు ఉంటారు కాబట్టి వాళ్ళు పంపించడం వచ్చి కూర్చున్నారు. కానీ బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతాయి. మీరు కావాలంటే గమనించండి. ముందుగా రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహించి ఆ ఎన్నికైన శాసన సభ్యుల ద్వారా రాజ్యాంగ పరిషత్ సభలను ఎన్నుకోవాలి. అది ఎన్నికలు జరిగింది కాబట్టి సిక్కులేంది, ముస్లింలేంది. కాబట్టి మిత్రులారా ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ మరియు బి రైట్ ఆన్సర్. ఇది 90% చెప్తున్నా. ఒకవేళ ఏదన్నా వాడి కోణంలో మార్పు వస్తే మాత్రం అప్పుడు ఏబిసి. ఇది 10% అవకాశం మాత్రమే. ఇది 10% మాత్రమే అవకాశం. నెక్స్ట్ ఆ తర్వాత ఇక బీపీ జీవన రెడ్డి కమిటీ ఇక్కడ ఏం చెప్పిందంటే ఈ వాక్యాలు గ్రహింపు అంటున్నాడు. గ్రహిద్దాం, ఏం గ్రహించాలి మరి చూద్దాం. ఏమంటాడు? బీపీ జీవన రెడ్డి కమిటీ ఈవీఎంలలో నన్ ఆఫ్ ది అబో నోటా ఎంపికను సూచించినది శుద్ధ తప్పు. అసలు జీవన రెడ్డి కమిటీకి నోటాకు సంబంధమే లేదు కాబట్టి తీసేయండి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉందో అన్ని కొట్టేయాలండి. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, తీసేయండి. ఇంకెక్కడ ఉంది? ఇక్కడ ఉంది, కొట్టేయండి.
ఇంకెక్కడ ఉంది, ఈడ ఉంది, కొట్టేయండి. ఆన్సర్ వచ్చేసింది ఏంటండి, వామ్మో భలే వస్తుంది అసలు. ఈ ఎగ్జామ్లో ఇట్లాంటి వాడు ఉంటే మంచిగా ఉండు. కాకపోతే అందరికీ సాధ్యం కాదు, కొద్దిమందికి సాధ్యమవుతుంది. కాబట్టి మిత్రులారా ఇక్కడ ఇక మిగతా రెండు బీసీ రైట్ ఆన్సర్ కాబట్టి చదివి వదిలేద్దాం, ఏముంది. ఈవీఎంలు బ్యాలెట్ పేపర్లలో నోటా ఎంపికపై సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరించింది 2013. కరెక్టే, సుప్రీం తీర్పు. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ ద్వారా వచ్చింది, ఇది కూడా కరెక్టే. పియూసీఎల్ వాళ్ళు వేసారండి. సో పియూసీఎల్ పబ్లిక్ పియూసీఎల్ సరే సిఎల్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అండి. పియూసీఎల్ అంటే పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అంటాం, వాళ్ళు పిల్ వేశారు కాబట్టి అది కూడా కరెక్టే. కాబట్టి బీసీ రైట్ ఆన్సర్ అండి. రైట్. నెక్స్ట్, భారత ఎన్నికల సంఘంకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను గ్రహించుము. ఎన్నికల సంఘం గురించి అంటే సరైన వాక్యాలు గుర్తించమంటున్నాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కొంచెం డైలమా క్వశ్చనే, బట్ చూద్దాం. పార్టీలకు చిహ్నాలను ఎన్నికల సంఘం కేటాయిస్తుంది, ఇది కరెక్టేనండి, ఇలా సందేహం లేదు. ఇదైతే 100% రైట్ ఆన్సర్. రైట్. భారత ఎన్నికల సంఘం రాష్ట్రపతి సమ్మతి తర్వాత ప్రతి రాష్ట్రానికి లోక్సభ స్థానాలు కేటాయించే విధానాన్ని నిర్ణయించే అధికారం కలిగి ఉన్నది. యాక్చువల్గా ఏంటంటే లోక్సభ సీట్లు నిర్ణయించేది పార్లమెంట్ చట్టం ద్వారా. డీలిమిటేషన్ కమిషన్ ఉంటుంది, దానికి అనుగుణంగా చట్టం చేస్తారు. కాకపోతే ఎన్నికల కమిషన్ అంటున్నాడు, కాకపోతే ఈ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసేటువంటి సమయంలో ఎన్నికల సంఘం జోక్యం ఉంటుంది. ఎస్సీ రిజర్వేషన్ అయితేనేమి, ఎస్టీ అయితేనేమి ఆ డీలిమిటేషన్ కమిషన్ సిఫార్సు మేరకు నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి చూడాలి, ఇందులో 100% మ్యాక్సిమం బి మాత్రమే రైట్ ఆన్సర్. కాకపోతే ఇది కూడా నాకెందుకు ఒక కోణంలో కొంతవరకు ఉండొచ్చు, చూద్దాం దీని గురించి కీ వరకు. నెక్స్ట్, జిల్లా జడ్జిలు వీరిచే నియమించబడతారు. ఇది ఏముందండి, వెరీ సింపుల్ అండి. చూడండి, 233 ప్రకారం గవర్నర్ నియమిస్తారు, క్లియర్. నెక్స్ట్, భారతదేశంలో ఎన్నికల సంస్కరణలకు సంబంధించి క్రింది కమిటీలను కాలానుక్రమం అమర్చండి. కాలానుక్రమం అమర్చమంటుండండి. ఇందులో ఒకటి తార్కుండే కమిటీ 1974 అండి, దినేష్ గోస్వామి కమిటీ 1990 అండి, ఇది 1993. ఏది ఓహరా కమిటీ ఇంద్రజిత్ 1998. ఇప్పుడు తార్కుండే కమిటీతో స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడ సితో స్టార్ట్ చేయాలి. ఇది ఇక్కడ లేదు కొట్టేయండి, ఇక్కడ లేదు కొట్టేయండి. అయ్యో ఆన్సర్ వచ్చేసింది కదండి, వామ్మో భలే వచ్చింది కదా, ఒకటేసారికి వచ్చేసింది. ఇగో తార్కుండే కమిటీ 1974, తర్వాత దినేష్ గోస్వామి 1990 వచ్చేసింది, బి 1993, డి ఓకే డన్, 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ యంత్రాలకు ఈవీఎం సంబంధించి క్రింది వాటిని గ్రహించుము. ఈవీఎంలకు సంబంధించి గ్రహించమంటున్నాడు. మొదటిది, ఈవీఎం మొదటిసారిగా 77లో రూపొందించబడినది. తప్పండి. యాక్చువల్గా ఈవీఎం ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేసింది 1982, కాబట్టి ఇది కాదు. కాబట్టి ఇది ఎక్కడెక్కడ ఉందో మనం చూడాలి. ఈడ ఉంది కొట్టేయండి, ఇక్కడ ఉంది కొట్టేయండి. ఆన్సర్ వచ్చేసింది కదండి, భలే వస్తుంది కదా ఆన్సర్లు కదా. చూడండి, ఒక్కటి తెలిస్తే సరిపోయింది, నీకు ఆన్సర్ వచ్చేసింది. సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సిమెట్ వారు దీని నమూనాను అభివృద్ధి చేశారు, రైట్ ఆన్సర్. ఇందాక చెప్పాను 1982లో పైలట్ పద్ధతిని అంటే ప్రయోగాత్మకంగా, ఇది కరెక్టే. 2004లో పూర్తి స్థాయి ఈవీఎంలు వచ్చినాయి, అది కూడా కరెక్టే. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటండి అంటే ఇక్కడ చూడండి, బిసిడి, ఇగో ఇది రైట్ ఆన్సర్. అంటే ఇది ఒక్కడ మొదటి తప్పు. 77లో రూపొందించాలనేది తప్పండి, రైట్. నెక్స్ట్, రాజ్యాంగం 103వ చట్టం 2019 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి భారత రాజ్యాంగంలోని ఈ క్రింది ప్రకటనను సవరించారు. మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీకు రాజ్యాంగ స్థాన చట్టం రూపొందించినటువంటి ప్రక్రియలో అభ్యర్థులారా ఆ చట్టాన్ని క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించింది, లోక్సభ ఎప్పుడు, రాజ్యసభ ఎప్పుడు, రాష్ట్రపతి ఎప్పుడు, అలాగే ఆ బిల్లు చట్టంగా మారిన తర్వాత ఆ చట్టం ప్రకారం కొత్తగా చేర్చిన ఆర్టికల్స్ అని చెప్పి 2 చెప్పాను. 15+6, 16+6. అంటే దేన్ని సవరించారు? 15 విద్యలో 10%, 16 ఉద్యోగాల్లో 10%. ఇక్కడ చూడండి 15, 16 డైరెక్ట్ క్వశ్చన్. చూడండి, మీరు కావాలంటే క్లాస్లో మీకు డైరెక్ట్గా రాయిస్తాను అది. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రకారం 120 ప్రకారం కింద ఏ రాష్ట్రాలు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కలిగి ఉండాలి? సూపర్ క్వశ్చన్ అండి, కాకపోతే కిక్ లేదు. నాకైతే పేపర్లో చూస్తే అండి, అంటే దేవుని దేవాలయం ఏంటంటే నేను ఏదైతే కష్టపడే గుణం ఉందో
అప్డేటెడ్ చెప్పాలి, లింక్ ఫ్రేమ్ చేయాలి, ఒక సీక్వెన్స్లో చెప్పాలని తప్పిస్తుంటాను. దానికి అనుగుణంగా నాకు బ్లెస్సింగ్స్ వల్ల పేపర్ అనుగుణంగా వస్తుంది. నేను చెప్పిన పిల్లలు 100% సక్సెస్ అవుతున్నారు, సందేహం లేదు. అందుకే కొద్దిమంది పిల్లలు అంటారు, అరే నాన్న మనం లైవ్ క్లాస్ స్టార్ట్ చేసాం, షేర్ చేయండి అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, సార్ మీరు బాధపడండి, ఒక మాట చెప్తా, చెప్పునానంటే నేను ఎవరు షేర్ చేస్తానంటాడు. అదేంట్రా అని చెప్పి అంటే, సార్ మీరు చెప్పే పద్ధతి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళ కాంపిటీషన్ గారా సార్, అందుకే ఎవరు చెప్పంటారు. కాబట్టి మిత్రులారా, సో మొత్తం మీద బాగుంది. ఇప్పటివరకు మనకు ఎక్కడ ఎగ్జామ్లలో విఫలమైన చరిత్ర లేదు. రేపు విఫలమైన ఆ పేపర్ ఎందుకు అలా వచ్చింది, ఏం జరిగింది అనేది కూడా నేను వస్తాను మీకు ముందుకు యూట్యూబ్లో చెప్పడానికి. అది నా బాధ్యతే. విజయమే కాదు, విఫలాన్ని కూడా నేను స్వీకరిస్తాను, ఆ శక్తి నాకు ఉంది. కాబట్టి మిత్రులారా, పాజిటివ్ కూడా వెళ్దాం. ఇప్పటిదాకా జరిగిన విజయం భవిష్యత్తు కూడా జరుగుతుంది. రైట్, ఇక్కడ చూడండి ఏమడిగాడండి అంటే, ఏ రాష్ట్రంలో గిరిజన శాఖ మంత్రి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఇక్కడ చూడండి ఫ్యాక్ట్ ఏంటంటే, రైట్ ఆన్సర్ జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా. వాస్తవంగా మౌలిక రాజ్యాంగం ప్రకారం బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా అండి. బట్ 94వ రాజ్యాంగ సవరణ చట్టం 2006 ప్రకారం ఏం చేశారంటే, బీహార్కు బదులుగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్ చేర్చారు. ఇక్కడ ఇచ్చిన దాంట్లో జార్ఖండ్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, ఒడిశా ఉంది. కాబట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక రాష్ట్ర సాధన అంటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు ఎక్కడ జరుగుతున్నాయని అడిగాడు. ఇందులో బాగా ఫేమస్ ఏంది, కళ్ళకు బాగా కొట్టొచ్చుడు కనిపిస్తుంది, ఏది, బోడోలాండే కదండి. ఎక్కడ ఇది, అస్సాం. ఇప్పుడు దీన్ని బట్టి ఆన్సర్ రావడదాం, ట్రై చేద్దాం, వర్కౌట్ అయితే కనుక మంచిదే కదా. రైట్, బోడోలాండ్ బాగా ఫేమస్ కాబట్టి అస్సాంలో బోడోలాండ్ పెద్ద ఉద్యమం అది. చూద్దాం, డి అంట 1 అంట, ఇగో చివరిలో చూద్దాం. ఇగో డి అంట 2 అంట, నో సారీ D3 అంట, అస్సలు కాదు. అబ్బో D11 ఇచ్చిండము, 2 ఇచ్చిండు ఇక్కడ, అంటే ఇక్కడ కొంచెం చూడాలి. ఇంకోటి చూద్దాం, ఇంకోటి ఏం చూద్దాం, ఇంకోటి ఏం చూద్దామంటే కొడుగు అంటే కూర్గ్ అంటాం కదా, కర్ణాటక, కూర్గ్ కర్ణాటక అంటాం కదా. ఇక చూడండి సి అంట 5 అంట, చూద్దాం. ఆన్సర్ వచ్చేసింది C5. ఇక్కడ 4 అన్నాడు కలిసి కొట్టేయండి, 1 రైట్ ఆన్సర్. అంటే దీని అర్థం ఏంటంటే, A2 మారుప్రదేశ్, రాజస్థాన్. కోసల అంటే మీకు చెప్తుంటాను, కోశల ఒరిస్సా అని చెప్తాను కదా, కోశల్ ఒరిస్సా అని చెప్పి. ఇగో ఇక్కడ కోసల రాజ్య, ఇగో ఇక్కడ చూడండి బిది ఒరిస్సా, అంటే ఇక్కడ B3, C5, D1. అంటే చూడండి ఫస్ట్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇది కూడా సేమ్ క్వశ్చన్ వచ్చిందండి. ఇదే యాక్చువల్గా చాలా లేట్ అయిందండి ఇప్పటికీ, వాస్తవంగా midnight 2 o'clock. కాబట్టి పెట్టేద్దామనే ఉద్దేశంతో నేను బయటికి వెళ్ళి వచ్చాను, లేట్ అయినా కానీ మీరు చూసుకుంటారనే ఉద్దేశంతో పెట్టేస్తున్నా. రైట్, ఇక చూడండి, జాతీయ మానవ హక్కుల కమిషన్ సంబంధించి క్రింది అంశాలు గ్రహిద్దాం. ఎందుకు గ్రహించకూడదు, మానవ హక్కుల సంఘం గురించి అడుగుతున్నాడు, చూద్దాం. ఇది 95లో ఏర్పడిందంట, ఇది తప్పండి. యాక్చువల్ 93 ఏర్పడింది మానవ హక్కుల సంఘం, 1993 12th October కాబట్టి అందుకే ఇది తప్పు. ఇప్పుడు ఇది సరైనది కాదు కదా, ఇది ఎక్కడెక్కడ ఉందో కొట్టేద్దాం. ఎక్కడ ఉంది, ఈడ ఉంది, కొట్టేద్దాం. ఈడ ఉంది, కొట్టేద్దాం. భలే ఉంది అసలు మన వ్యాపారం. ఒక్కటి ఆప్షన్ గురించి ఆన్సర్ వస్తుంది ఏంటండి, ఏమోలే మన అదృష్టం అనుకోవాలి. 91 తప్పని తెలియంది, అది ఎక్కడెక్కడ ఉందో అని కొట్టేసినాం. ఇది మానవ హక్కుల సంరక్షణ చట్టం ప్రకారం ఏర్పడింది, రైట్ ఆన్సర్. ఇది పారిస్ సూత్రాలు 1991 అనుగుణంగా ఏర్పడింది, ఇది కూడా రైట్ ఆన్సరే. కాబట్టి BC రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక దీంట్లో చూద్దాం. 74 అంట అండి, చూద్దాం. 74 ఫస్ట్ కలుస్తుందేమో. 74 అంటే ఏంటి, మనం మాట్లాడుకునే ముచ్చట రోజు ఏం మాట్లాడతాం, ఎస్, రాష్ట్రపతి అధికార బాధ్యతల నిర్వహణలో సలహా సహకారం అందించడానికి ప్రధాని నేతృత్వంలో మంత్రిమండలి ఉంటుంది అని చెప్తాం కదండి. చూడండి, దొరికిపోయింది. మంత్రిమండలి రాష్ట్రపతికి సలహాలు మరియు సూచనలు. కాబట్టి 74 అంటే 2, అంటే ఏకు 2 ఉండాలండి. ఏకు 2 అంటే ఎక్కడ ఉంది, ఇక్కడైతే ఉంది. A4 అంట, తప్పు. A1 అస్సలుగే కాదు. A3 ఇంకా, అరే ఏందండి ఇంత ఈజీగా వస్తున్నాయి ఆన్సర్లు, చూసారా? ఒక్కటే దొరకబట్టిన ఆన్సర్ వచ్చేసింది. ఎందుకంటే ఏకి 2 మంత్రిమండలి రాష్ట్రపతి సలహాలు ఇవ్వడం, అది మ్యాచ్ అయిపోయింది. మిగతా చూస్తే A2 ఎక్కడ లేదు, ఆన్సర్ వచ్చేసింది. చూడండి, కావాలంటే 7, ఇగో A2 అంట సలహాలు. 75 ఏమంటుంది, B1 అంట ప్రధాని నియామకం, కరెక్ట్. ఇది కూడా 61 C4 అంటుంది.
రాష్ట్రపతి అభిశంసన అంటే తొలగింపు, అది కరెక్టే. D3 అంట, D3 రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం, భలే వచ్చింది ఏందమ్మా, కరెక్టే, అన్ని కరెక్టే. కాబట్టి ఒక్కదాంతో ఆన్సర్ వచ్చింది చూసిరాని, ఏకి నేను 2 అని గుర్తించిన ఆన్సర్ వచ్చేసింది. అంటే రైట్ ఆన్సర్ ఏంటి 1. రైట్. ఈ క్రింద కమిషన్లకు సంబంధించి క్రింది వ్యాఖ్యలు సరైనవి గుర్తించండి. షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు, 3 సభ్యులు ఉంటారు. 100% రైట్ ఆన్సర్. ఒక అధ్యక్షుడు 1+1+3. అభ్యర్థులారా యూనిట్ స్టడీ సర్కిల్ గాయస్, గోవాలు ఉత్తరాఖండ్లు కాదు, చెప్పు కాదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు అక్కడ బాక్స్ వేసి మరి 1+1+3 రాయించానా, కాబట్టి అదే అడుగుతున్నాడు. ఒకటోది రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ 1 ఎక్కడ లేదు, ఈడ లేదు, ఇది తీసేయాలి. ఇంకా మిగతా చూద్దాం. భారత రాజ్యాంగం 338వ ప్రకరణను సవరించి షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ ఏర్పాటు చేసింది, ఇది కరెక్టే. ఎస్సీ కమిషన్ ని సవరించి ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు కాబట్టి 38ని సవరించి 38A తీసుకొచ్చారు కాబట్టి ఇది కరెక్టే. ఇప్పుడు బి ఎక్కడ ఉంది, ఏ మరియు బి ఉండాలి. ఇగో ఏ బి, ఇక్కడ ఏసీ, బి ఇక్కడ లేదు కాబట్టి ఇది కొట్టేద్దాం. ఇప్పుడు 1 2. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ అధ్యక్షుడు, 3 ఉపాధ్యక్షులు అంట, 5 సభ్యులు అంట. ఏమన్నా అసలు తలకాయ క్వశ్చన్ కాకపోతే ఏబి రైట్ ఆన్సర్. కాబట్టి ఇక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, 3 సభ్యులు ప్లస్ 330 సవరించి షెడ్యూల్ తెగల కమిషన్ ఏర్పాటు చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశంలో భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల కొరకు ప్రత్యేక అధికారి అంటే ఒక భాషాపరమైన ప్రత్యేక అధికారి నియమించేది ఎవరు సార్ అంటే భారత రాష్ట్రపతి, రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది పరిపాలనలు సరైనవి ఏవి, క్రింది వాటిలో సరైనవి ఏవి అంటున్నాడు. ఏంటి అంట, రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదించే అధికారం రాష్ట్ర శాసనసభ లేదు కాబట్టి లేదన్నది, కాబట్టి సారీ ఇది కరెక్టే. అంటే రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదించే అధికారం రాష్ట్రం లేదు కండి, ఇక్కడ కరెక్టే. ఇప్పుడు ఏ ఎక్కడ లేదో చూసుకుందాం. ఈడ లేదు, కొట్టేయండి. ఇక్కడ కూడా లేదు, కొట్టేయండి. ఇక ఆన్సర్ 1 అన కావాలి, 2 అన కావాలి. ఇంకోటి చదువుదామా. రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే పార్లమెంట్ సంయుక్త సమావేశం ద్వారా దీన్ని పరిష్కరించవచ్చు, ఇది తప్పండి. మీకు ఆల్రెడీ చెప్పానండి, సంయుక్త సమావేశం దగ్గర సంయుక్త సమావేశానికి ఆస్కారం లేని బిల్లులు అని చెప్పి మీకు చెప్పాను, జాగ్రత్త చూడండి. సంయుక్త సమావేశానికి ఆస్కారం లేని బిల్లులు, సంయుక్త సమావేశం పెట్టడానికి అవకాశం లేదు, ఏ బిల్లుల విషయంలో లేదు అనుకున్నప్పుడు మీకు అక్కడ 3 చెప్పాను. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు, ద్రవ్య బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు. కాబట్టి ఇది బి తప్పు. ఇప్పుడు బి ఎక్కడ ఉంది, ఇగో ఇక చూడండి, బి తప్పు, ఇది ఉంది కాబట్టి ఇది తీసేయండి. రైట్ ఆన్సర్ ఏంటి, ఏసిడి. కాబట్టి ఏసిడి. రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం లేదు, కరెక్టే. పార్లమెంట్ ద్వారా పంపిన రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి తప్పనిసరి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మీకు వీటో అధికారుల దగ్గర చెప్పాను, రాష్ట్రపతి వీటో అధికారం పనిచేయని బిల్లులు 3 అని చెప్పాను. అందులో రాజ్యాంగ సవరణ బిల్లు ఖచ్చితంగా ఆమోదించాలి. కాబట్టి ఏసిడి అంటే ఎక్కడ ఉంది, ఒకటోది రైట్ ఆన్సర్. అంటే రాష్ట్ర శాసనం లేదు, కరెక్టే. రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన రాష్ట్రపతి ముందస్తు అనుమతి కూడా అవసరం లేదండి. ఇది మీకు రాజ్యాంగ సవరణ పద్ధతి కూడా చెప్పాను. అలాగే రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాలి, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఇక్కడ చూడండి ఇంకోటి క్వశ్చన్. రాష్ట్రపతి కార్యనిర్వహణాధికారాలను మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే అమలు చేయగలరు, కరెక్టే. ఏ రైట్ ఆన్సరే. 1970లో జరిగిన 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం సుప్రీంకోర్టు సూచించిన పరిమిత కేసులు తప్ప మంత్రిమండలి నిర్ణయాలను అమలు పరచని ఎడల రాష్ట్రపతి అభిశంసన తప్పండి. ఇది ఆయన కాదంటే ఇక తొలగిస్తారండి, కాదండి. కాబట్టి ఇది తప్పు. ఏ మాత్రమే సరైంది. ఎక్కడుంది చూడండి, ఏ మాత్రం దొరికింది, ఏ మాత్రమే రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇది ఆల్రెడీ వచ్చింది కదండి. ఓకే, కాబట్టి మిత్రులారా, మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, సో మళ్ళీ మొత్తంగా అయితే నేను మ్యాక్సిమం చాలా ప్రయత్నం చేశాను అన్ని క్వశ్చన్లకు కూడా. సో 90% క్వశ్చన్స్ మీకు డిస్ప్లే చేశాను. ఇక కొన్ని ఏంటంటే ఆ బోర్డు మీద ఎక్కించేటప్పుడు అర్థం కాలేదు, అంటే కొన్ని క్వశ్చన్లు స్కిప్ అవ్వడం, మిస్ అవ్వడం ఇట్లా జరిగినాయి. కాబట్టి మిత్రులారా, సో మ్యాక్సిమం క్వశ్చన్లు నేను రాబట్టగలిగాను. కాబట్టి ఇగో ఇది, ఈ క్వశ్చన్లని విన్న తర్వాత మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు కనుక నేను చెప్పిన ఆన్లైన్ క్లాసులు ప్రాపర్గా విని ఉంటే, నేను చెప్పిన ఆఫ్లైన్ క్లాసులు ప్రాపర్గా విని ఉంటే 100% సక్సెస్ మీదేనండి. భవిష్యత్తులో ఇప్పటికైనా జరిగిన పొరపాట్లు సరిదిద్దుకోండి. ఇవన్నీ గుణపాఠాలుగా భావించండి. సహజంగా మనిషి అన్నప్పుడు తప్పులు దొరకడం అనేటువంటిది సహజమైనటువంటిది.
కానీ భవిష్యత్తులో దొరలకుండా ఉండడం కోసం జాగ్రత్తలు ఎలా తీసుకుంటారనేది మనం మాట్లాడుకుందాం. కాబట్టి మిత్రులారా, ఒక్కసారి వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే మీ మిత్రులందరూ కూడా షేర్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఇంకా ఎవరైనా కనుక అలీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, ఉచిత కంటెంట్ వినండి, మీకు నచ్చితేనే పర్చేజ్ చేయండి, ఇంకా బాగా నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, ఖుదాహాఫిజ్, ధన్యవాదాలు.